తిరిగి తిరిగి హాస్టల్కి వచ్చింది, తిరిగి తిరిగి హాస్టల్కి వచ్చింది. అసలు ఎంత తిరిగినామమ్మా, కాలు గుంజుతున్నాయి. మోషన్ అంటే ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, ఎడ మోషన్ మీకు తెలుస్తుంది. మొత్తం నేనే పట్టుకుంటున్నా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ప్రతి సండే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. సో ఇవాళ జూ పార్క్ వెళ్దామని అయితే ప్లాన్ చేసినాం. సో ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాం. ఈడికి ఆడికి అక్కడ కనిపిస్తుందిగా, అదే ఇదే ఇదే ఇదేనా? ఆతో పప్పు పోవచ్చు. చెప్తున్నా ఇప్పుడు వచ్చినాం. ఈ గూగుల్ మ్యాప్ చెప్పేదానిక డ్రైవింగ్ చేసి నయం తెలుసా? ఈ గూగుల్ మ్యాప్ చెప్పేదానిక లెఫ్ట్ అంటే రైట్ అంటుంది, రైట్ అంటే లెఫ్ట్ అంటుంది. దగ్గర సిగ్నల్ దగ్గర పోయినాక చెప్తుంది లెఫ్ట్ అని. ఈడ వాడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పు డ్రైవింగ్ చేయని కూడా రాదు నాకు. అట్లా పోవచ్చు కూడా వస్తా, నాకు చూడదు. నేను అడిగినప్పుడు అప్పుడు మ్యాప్ చూసి చెప్తాను. ఎప్పుడు ఎట్లా వాళ్ళు చెప్పు, సిగ్నల్ ఉన్నప్పుడు వీడియో కోసం ఇప్పుడు పట్టుకుంది. ఇన్స్టాల్ చేసిన ఇప్పుడు ఖాళీ అయినది. నాకు తెలీదమ్మా. నేను చూసే ఇప్పుడు మెడికల్ ఇట్లా రౌండ్ ఉంది ఒకటి, ఇట్లా యూ షేప్ లెక్క. ఇలా వెళ్ళి అలా తీసుకో. ఇలా తీసుకోవాలి. ఎటు అని చెప్పు. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ యూ షేప్ లేదు, ఇది స్ట్రైట్ లేదంట, ఇది స్ట్రైట్ లేదంట. ఇది యూ షేప్ ఉందా లేదు చెప్పు. కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. ఇది యూ షేప్ స్ట్రైటా? స్ట్రైట్. అది ఇట్లుంది 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 ఇట్లుంది. మస్తు ట్రాఫిక్ ఉంది, అసలు చిరాకేసింది. బండి ఈడికి లెఫ్ట్. అయ్యా అరే అలాకి ట్రాఫిక్ చూపిస్తుంది. ట్రాఫిక్ లో ఈడికి లెఫ్ట్ పో. ఎందుకు ఆపినావు? తెలియాలిగా. ఇట్లా ఇట్లుంటాయి. ఇలా ఆడినాక లాక్ వేసి పెట్టుకుంది. కాదు అయ్యా అటకెళ్ళి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇడికెళ్ళి తీసుకొచ్చి నీకెళ్ళకి కాదు. ఇది నాకు అర్థమవుతుంది. ఇది ఎట్లా బాగా నన్ను అడుగు బస్సు ఎట్లా ముందుకెళ్ళి పోవాల్సింది. ఊరు మొత్తం తిప్పిస్తుంది. ఇడికెళ్ళి అని పాపం పోనని రూట్ మ్యాప్ అక్కడ పెట్టుకొచ్చి ఫోను నన్ను ఎందుకు అడగాలి? ఫోన్ తీయని చెప్తుంటే కథలు పడుతుంది. ఇంకా 5 minutes లో జూ పార్క్ ఉంటుంది. ఇప్పుడు ఎక్సైటింగ్ ఉంది. నేనైతే పాపం మలిసిపోయిండు. కాళ్ళు వస్తున్నాయంట పాపం. కరెక్ట్ జూ పార్క్ దగ్గర యూటర్న్ ఉంది. అది చూసుకోలేదు. ఇళ్ళకేం తీసుకోవచ్చు. ఈ చిన్న దాంట్లోకేం తీసుకోవద్దు యూటర్న్. జూ పార్క్ అని చెప్తే జూ పార్క్ అవతలకేనే పట్టుకోవచ్చు. మళ్ళీ ఈడికేం చెప్పాలని యూటర్న్ లేదని. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ యూటర్న్ కూడా చెప్తారా? చెప్పాలి కదా, చూసుకోవాలి. ప్రతిదీ చెప్పాలంటే ఆ వేగాలు చూడండి ఎంత బాగుంది వేగాలు. సో ఫైనల్లీ కొంచెం ముంగట తీసుకోవా? జూ కనిపిస్తలేదు. కార్ పార్కింగ్ ఇప్పుడు మళ్ళీ బండి కాదు ఇది.
నేనే కుక్ చేసాను పొద్దున్న లేచి. అంత లేదు నేను వండినా. నీకంత సీన్ లేదు. ఇగో రాగానే ఫస్ట్ అలసిపోయినాం, తిని స్టార్ట్ అవుదామని మంచిగా నేచర్ మధ్యలో కూర్చొని తింటున్నాం. కానీ హైలైట్ ఏంటంటే పేపర్ ప్లేట్ తీసుకోవడం మర్చిపోయింది. ఇప్పుడు ఎట్లా తినాలని చూస్తున్నాం. చిన్న చిన్న ఈ ప్లేట్లో తినాలి, ఈ ప్లేట్లో తినాలి. ఓకే గైస్, తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మనం ముక్క తింటాడు, నేను బొక్క తింటుంది. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందా వీడియో ఆన్ చేసి స్టైల్గా తింటుంది. స్నేక్ హౌస్. ఇదేదో ఊసరవెల్లాగా ఉంది, అదేనా కాదు ఒకసారి కమెంట్ చేయండి గైస్. పామే అసలు ఫుడ్ ఎట్లా పెడతారు, ఏం కథ, ఇన్ని రకాల పాములు ఇదా ఫస్ట్ టైం చూస్తున్నా. బాగుంటుంది, నాకు టాటాయిస్ అంటే చాలా ఇష్టం. ఒకటి పెట్టుకోదాం ఇంటికి. ఇదేంటి చీత కదా, చీతనా వైట్ టైగరా? వచ్చేసింది మన సింహం. ఇది అడవి రాజా సింహం. ఇంట్లో రాజు అయితే ఇంట్లో నక్క కాదే, అదేదో ఉంది పేరు, వస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది. ఇది నక్క. ఎన్ని జింకలు ఉన్నాయి చూడు. నువ్వు ఉన్నావుగా చాలే. జింకనా? బటర్ఫ్లై వరల్డ్. ఇన్ని రకాల బటర్ఫ్లైస్ ఉంటాయి. అక్కడ నుంచి ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. ఇంకా తీయ ఉంటాడు. నా వల్ల కాదు, పోదాం ఇంటికి. చాలు భయమేస్తుందా? ఫైటింగ్ ఎందుకు చూద్దాం, సగం కూడా చూడలే ఇంకా. చూడడానికి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నా తిరగచ్చు, అది ఇంట్రెస్టింగ్ కూడా ఏం లేదు. అడుగులో అడుగు నాతో నిత్యం వరానా. ఇప్పుడైతే ఫిష్ వరల్డ్కి వెళ్తున్నాం. ఫిష్ వరల్డ్ రామి రామి సాంగ్ క్లాస్ దగ్గర ఉంటుంది ఎందుకన్నా ఓ తీసుకోయి ఇంటి పోయి కూర అనుకున్నాం. స్టోన్స్ అవి స్టోన్స్ అవి కాదు, అవి వాటర్ బబుల్స్. అవి బబుల్సే, అవి ఇట్లా చూపిస్తేట్రా పైన చూడు, పైన ఏర్పడతాయి బబుల్స్. అవ్వాలి పైకి పోతున్నాయి, వాటర్ పైకి పోయి ఇట్లా టచ్ ఏమవుతున్నాయి తెలివి. ఇదంటే చేప పుట్టు అంటే పై పోయేది, చేప పుట్టు అంటుంది ఇట్లా.